హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కార్తీక పౌర్ణమి కదండి. కాబట్టి నేనైతే మా ఇంట్లో ఈ విధంగా పూజ చేసుకున్నాను. ఇంకొకటి ఏమంటే అదేవిధంగా శివాలయంకి వెళ్ళడానికి కావలసిన సామాగ్రి అంతా కూడా ఏది మర్చిపోకోకుండా ఒక్కొక్కటిగా ఆ విధంగా నేను సర్దుకున్నానమాట. ఎందుకంటే ఏదైనా మిస్ అయితే మళ్ళీ గుడి దగ్గర నుంచి వెనక్కి రావాలంటే అదేదో మనం మిస్ చేసినట్టు పొరపాటు చేసినట్టు ఫీల్ ఉంటుంది కదా. ఆ విధంగా కాకూడదని అన్నీ అయితే అరేంజ్మెంట్ చేసుకుంటున్నాను. ఇంకొకటి ఏమంటే ఈరోజు పొద్దున్న నుంచి కూడా నేనైతే ఉపవాసం ఉన్నానండి. ఉపవాసం ఉండి ఇప్పుడు ప్రసాదం కోసమని రవ కేసరి చేశాను. ఈ విధంగా ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత నేను మా ఆయన పిల్లలందరూ కూడా శివాలయంకి వెళ్ళడం జరిగింది. అక్కడ కరెంట్ పోయిందండి. ఈరోజు ఏదో పవర్ ప్రాబ్లం ఉంది కాబట్టి అక్కడ కరెంట్ లేదు. చీకట్లోనే ఆ దీపాలు వెలుగులు ఇంకా ఎంత బాగున్నాయో చూడండి. కాబట్టి ఇంటి పెద్ద దీపం వెలిగిస్తే ఇంటందరికీ కూడా ఆ ఫలితం వర్తిస్తుంది అని చెప్పేసి పెద్దలు చెప్పారు కదా. కాబట్టి మా ఆయన అయితే ఆ దీపాన్ని వెలిగించడం జరిగింది. ఇంకొకటి మా పిల్లలు కూడా అక్కడ శివాలయంలో వాళ్ళకు వచ్చిన మంత్రాలన్నీ కూడా స్మరిస్తూ శివుణ్ణి వేడుకుంటుంటే నాకు చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది అనమాట. ఎంతోమంది భక్తులు అక్కడికి వచ్చి పూజలు చేసుకొని వాళ్ళ యొక్క ఉపవాసాలు ఆ ప్రసాదం తిని విరమించుకున్నారండి. మేమైతే ఈ కార్తీక పౌర్ణమి అయితే చాలా బాగా చేసుకున్నాము. ఫైనల్గా చూడండి, మేము వెలిగించిన దీపం అయితే ఇదేనండి. ఈ దీపం ఎలా అయితే వెలుగుతుందో అందరి జీవితాల్లో కూడా వెలుగుని ప్రసాదించాలని మనస్ఫూర్తిగా ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఇంకొకటి అక్కడ గుడి దగ్గర నుంచి ఇంటికి వచ్చిన తర్వాత కొన్ని బాణాలు అయితే మేము కాల్చామన్నమాట. ఏదంటే మినీ దీపావళి లాగా చేసుకున్నాము. ఏదో చిన్న చిన్న చిచ్చుబుడ్డీలు తర్వాత భూచక్రాలు ఉంటే ఇవన్నీ కూడా మేము కాల్చుకొని నా కొడుకు అయితే చాలా హ్యాపీ అనమాట ఈ విధంగా బాణాలు వదలడం అంటే. కానీ పెద్ద పెద్దవి అయితే వద్దు నాన్న, చాలా జాగ్రత్తగా కాల్చాలి బాణాలు అని అంటే, కాబట్టి చిన్న చిన్నవే కాల్చాడనమాట. ఎక్కువైతే కాదు, జస్ట్ చిచ్చుబుడ్డీలు భూచక్రాలు మాత్రమే కాల్చి ఈ విధంగా అందరి జీవితాల్లో హ్యాపీగా వెలుగుని నింపాలని మనస్ఫూర్తిగా దేవుణ్ణి కోరుకుంటూ, మీలో ఎంతమంది ఉపవాసం ఉన్నారు, మీరు ఈ పూజ ఏ విధంగా చేసుకున్నారు నాకైతే కామెంట్ చేయండి. ఇంకొకటి, మీలో ఉపవాసం ఉండి ఏమైనా కోరిక అనుకొని నెరవేరాలని మనస్ఫూర్తిగా మీ అందరి కోరికలు నెరవేరాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అందరికీ కూడా మరొక్కసారి హ్యాపీ కార్తీక పౌర్ణమి అండి. బాయ్ ఫ్రెండ్స్.